మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జీవిత చరిత్ర. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. అర్రహీఖుల్ మక్తూమ్ మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జీవిత చరిత్ర. పవిత్ర మక్కా నగరములోని రాబితయే ఆలమే ఇస్లాం సంస్థ ఆధ్వర్యంలో దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జీవిత చరిత్ర సీరత్ పై జరిగిన అంతర్జాతీయ వ్యాసరచన పోటీల్లో మొదటి బహుమతి పొందిన పుస్తకం. సంకలనం మౌలానా సఫీవుర్ రహమాన్ ముబారక్ పూరి రహమతుల్లాహి అలైహి. తెలుగు అనువాదం ఎస్ఎం ఖాద్రి. పాఠకుడు డాక్టర్ షేక్ నాగూర్. అరబ్బు రాజ్యాలు నాయకత్వ. హీరా రాచరికం. ఇరాక్ దాని చుట్టుపక్కల ప్రాంతంపై కోర్విష్ కబీర్, కోరస్ లేక సైరస్, జుల్కర్నైన్ క్రీస్తు పూర్వం 557-529 కాలం నుండే పర్షియన్ల అధికారం సాగుతూ ఉండేది. అది శక్తివంతమైన సామ్రాజ్యం గనక దాన్ని ఎదిరించే ధైర్యం ఎవ్వరికీ లేకపోయింది. చివరికి క్రీస్తు పూర్వం 326లో మెసిడోనియాకు చెందిన అలెగ్జాండర్ మొదటి దారాను ఓడించి పర్షియన్లను నిర్వీర్యం చేశాడు. ఫలితంగా దేశం ముక్క చెక్కలైపోయి రాజకీయ అస్థిరత ఏర్పడింది. ఈ అస్థిరత క్రీస్తు శకం 230 వరకు కొనసాగింది. ఆ కాలంలోనే కహ్తానీ తెగలు దేశాన్ని వదిలి ఇరాక్కు సంబంధించిన సారవంతమైన సరిహద్దు ప్రాంతాల్లో స్థిరపడ్డారు. ఆ తరువాత అద్నానీ కాంతి సీకులు వచ్చి పోరాడి ఫరాతియా దీవిని తమ స్థిర నివాసంగా ఏర్పరచుకున్నారు. ఇటు క్రీస్తు శకం 226లో అర్ధసీర్ సాసానీ సామ్రాజ్య స్థాపన చేసినప్పుడు పారసీకులు తమ బలాన్ని క్రమక్రమంగా పుంజుకోనారంభించారు. అర్ధసీర్ పర్షియన్లను సంఘటితం చేసి తన దేశ సరిహద్దుల్లో ఉన్న అరబ్బులను ఓడించాడు. దీని ఫలితంగానే హుజా తెగ సిరియా వైపుకు వెళ్ళిపోయింది. హీరా మరియు అంబార్ అరబ్బులు కప్పం కట్టడానికి సిద్ధపడ్డారు. అర్ధసీర్ పరిపాలనా కాలంలో బాదియతుల్ అరబ్ మరియు ద్వీపానికి చెందిన రబీ, ముజ్రీ తెగలపై జజీమతుల్ వజాహ్ పెత్తనం సాగుతూ ఉండేది. బహుశా అరబ్బులపై నేరుగా పరిపాలన సాగించడం, వారిని సరిహద్దుల దోపిడీల నుండి వారించడం సాధ్యం కాదని, వారి తెగలోనే బాగా పలుకుబడి ఉన్న నాయకుణ్ణి పాలకునిగా చేస్తే తప్ప ఇది సాధ్యమయ్యే విషయం కాదని అర్ధసీర్ తలచి ఉండవచ్చు. దీనివల్ల ఓ ప్రయోజనం కూడా ఉంది. అవసరమైనప్పుడు రోమన్లకు వ్యతిరేకంగా వారి సహాయాన్ని తీసుకోవచ్చు. అదే కాకుండా సిరియాకు చెందిన రోమ్ అనుయాయ అరబ్బులకు వ్యతిరేకంగా వీరిని నిలబెట్టనూవచ్చు. హీరా రాజుల వద్ద పర్షియా సైన్యపు ఓ విభాగం ఎల్లప్పుడూ ఉండేది. ఇది దోపిడీలకు పాల్పడుతూ ఎడారిలో తిరిగే అరబ్బులను అణచివేస్తూ ఉండేది. సుమారు క్రీస్తు శకం 268లో జజీమా మరణించాడు. అతని స్థానంలో అమ్ర్ బిన్ అద్దీ బిన్ నస్ర్ బిన్ లఖ్మీ పట్టాభిషిక్తుడయ్యాడు. ఇతను లఖ్ము తెగకు చెందిన మొదటి పాలకుడు. ఇతను షాఫూర్ అర్ధషీల్ సమకాలికుడు. ఇతను తరువాత హుబాజ్ బిన్ ఫిరోజ్ పరిపాలనా కాలం వరకు హీరాపై లఖ్మీల ఎడతెగని పాలన కొనసాగింది. హుబాజ్ కాలంలో ముజ్వాక్ పైకి వచ్చాడు. ముజ్వాక్ అబాహి మతం ఒక విధమైన భౌతికవాదం అనుయాయి. హుబాజ్ అతనికి సంబంధించిన అనేకులు ముజ్వాక్ను అనుసరించారు. ఆ తర్వాత హుబాజ్ హీరా రాజైన మున్జర్ బిన్ మా ఉస్మాలకు లేఖ రాస్తూ ఈ మతాన్నే అవలంబించమని సందేశం పంపించాడు. మున్జర్ గొప్ప ఆత్మాభిమాని అయినందున దీన్ని నిరాకరించాడు. ఫలితంగా హుబాజ్ అతన్ని పదవీచ్యుతునిగా చేసి అతని స్థానంలో ముజ్దక్ మతావలంబికుడైన హారిస్ బిన్ అమ్ర్ బిన్ ఇజ్ర్ కిందీని హీరాకు రాజుగా చేశాడు. హుబాజ్ తరువాత పర్షియా పగ్గాలు కిస్రా నౌషీర్వాన్ చేతికి వచ్చాయి. అతనికి ఈ మతం అంటే గిట్టదు. అతను ముజ్వాకును అతని అనుయాయులను అనేక మందిని చంపించాడు. మున్జర్ను తిరిగి హీరా పాల్గొనిగా చేసి హారిస్ బిన్ అమర్ను బంధించి తెమ్మని ఆదేశాలిచ్చాడు. అయితే అతను బను కల్స్ తెగకు చెందిన ప్రాంతానికి పారిపోయి అక్కడనే తన శాశ్వత జీవితాన్ని గడిపాడు. మున్జర్ బిన్ మా ఉస్మా తరువాత నోమాన్ బిన్ మున్జర్ కాలం వరకు హీరా పాలన ఆయన వంశంలోనే కొనసాగుతూ వచ్చింది. తదుపరి జైద్ బిన్ అద్దీ అనేవాడు
నోమాన్ బిన్ ముర్జర్కు వ్యతిరేకంగా కిస్రాకు అబద్ధాలు నూరిపోయడం వలన కిస్రా అగ్గి మీద గుగ్గిలమై నోమాన్ను తన దర్బారుకు పిలిపించాడు. నోమాన్ ఎవరికీ తెలియకుండా బను సైబాన్ సర్దారైన హనీ బిన్ మస్ఊద్ వద్దకు వెళ్ళి తన కుటుంబ సభ్యులని సంపదను అతని వద్ద అమారుదుగా ఉంచి కిస్రా వద్దకు వెళ్ళాడు. కిస్రా అతన్ని ఖైదు చేయగా ఖైదీగానే అతను మరణించాడు. కిస్రా నోమాన్ను ఖైదు చేసిన తరువాత అతని స్థానంలో ఇయాస్ బిన్ ఖబీసా తాయిని పాలకునిగా చేసి హనీ బిన్ మసూద్ నుండి నోమాన్ అమానతును తీసుకురమ్మని ఆదేశించాడు. హనీ ఆత్మాభిమాని కావడం వలన అమానతు ఇవ్వనని నిరాకరించడమే కాకుండా యుద్ధం ప్రకటించాడు. ఇంకేముంది, ఇయాన్ తన వెంట కిస్రా సైన్యాన్ని సరిహద్దు ప్రాంతాల గవర్నర్లను వెంటబెట్టుకుని బయలుదేరాడు. జిఖార్ యుద్ధ మైదానంలో ఇరు సేనలు నడుమ భీకర యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో బనీ సైబాన్ విజయం పొందాడు. పారసీకులు ఘోర పరాజయం పాలయ్యారు. అరబ్బులు అరబ్బేతులపై విజయం సాధించిన మొట్టమొదటి సంఘటన ఇది. ఈ సంఘటన దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జన్మించిన కొన్ని రోజుల తర్వాత జరిగింది. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇయాస్ హీరాకు రాజైన 8వ నెలలోనే జన్మించాడు. ఇయాస్ తర్వాత కిస్రా హీరా పాలన కోసం పర్షియా పాలకుణ్ణి నియమించాడు. అయితే క్రీస్తు శకం 632లో లక్మీలు తిరిగి అధికారంలోనికి వచ్చేశారు. మున్జీర్ బిన్ మారూర్ తెగకు చెందిన ఓ వ్యక్తి హీరా పాలకుడయ్యాడు. కానీ ఇతను అధికారంలోకి వచ్చిన 8 నెలల్లోనే హజరత్ ఖాలిద్ బిన్ వలీద్ రజియల్లాహు అన్హు ఇస్లాం సైన్యంతో హీరాలో ప్రవేశించాడు. సిరియా రాచరికం. అరబ్బు తెగలు విరివిగా వలసిపోయే కాలంలో ఖుజాఅ తెగకు చెందిన కొన్ని శాఖలు సిరియా సరిహద్దులోకి వెళ్ళి అక్కడ స్థిరపడ్డాయి. వీరు బనీ సలీం బిన్ అల్వాన్కు సంబంధించిన వారు. వారిలోనే ఓ తెగ బను జజ్ అమ్ బిన్ సలీం ఒకటి. ఇది జజాయిమాగా పేరు కాంచింది. ఖుజాఅకు చెందిన ఈ శాఖను రోమనులు అరేబియా ఎడారుకు చెందిన బిద్దూల అంటే పామరుల దోపిడీని అడ్డుకోవడానికి, పర్షియన్లకు వ్యతిరేకంగా వాడుకోవడానికి అండదండలను అందించారు. ఈ శాఖకు చెందిన ఓ వ్యక్తినే పాల్గొనిగా ప్రకటించారు. ఆ తర్వాత చాలా కాలం వరకు ఈ పాలన కొనసాగింది. వీరిలో ప్రఖ్యాతిగాంచిన రాజు జయ్యద్ బిన్ హెవాలా జజాయిమా పరిపాలనా కాలం పూర్తిగా క్రీస్తు 2వ శతాబ్దం వరకు కొనసాగిందని అంచనా వేయడం జరిగింది. ఆ తరువాత ఈ రాజ్యం ఆలే గస్సాన్ హస్తగతమై జజాయి పాలన పూర్తిగా అంతమైపోయింది. ఆలే గస్సాన్ బను జజ్ అమ్ను ఓడించి పూర్తి రాజ్యాన్ని వశపరుచుకున్నారు. ఈ పరిస్థితిని గమనించిన రోమన్లు వారినే జజాయిమా స్థానంలో సిరియాలోని అరబ్బులకు రాజుగా గుర్తించారు. ఆలే గస్సాన్ రాజధాని దూమతుల్ జందల్. రోమనుల కీలుబొమ్మలుగా ఆలే గస్సాన్ సిరియాను పాలిస్తూ వచ్చారు. చివరకు ఉమర్ రజియల్లాహు అన్హు గారి ఖిలాఫత్ క్రీస్తు శకం 13లో యర్మూక్ యుద్ధంలో ఆలే గస్సాన్ చివరి రాజు అయిన జబ్లా బిన్ హయీఅమ్ ఇస్లాం స్వీకరించారు. అతని గర్వం ఇస్లామీయ సమానత్వ సిద్ధాంతాన్ని భరించక తిరిగి అతని ఇస్లాం ధర్మాన్ని విడిచిపెట్టాడు. ఇంతటి గొప్ప గ్రంథమే మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జీవిత చరిత్ర.